సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణ పనులు నత్తనడకనగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏప్రిల్ 6, 2023 సంవత్సరంలో కోటి రూపాయల నిధులతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా భవన నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి సంవత్సరం గడుస్తున్నా నేటికి భవన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ పనుల్లో ఇసుకతో పాటు రాతి పౌడర్ వాడడం జరుగుతుందని అధికారులు చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. భవన నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే అని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.